శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. వేదాలలో అన్ని విషయాల గురించి చెప్పారు. సగుణోపాసన గురించి చెప్పారు, నిర్గుణోపాసన గురించి చెప్పారు, యజ్ఞయాగాల గురించి చెప్పారు, ఆత్మజ్ఞానం గురించి కూడా చెప్పారు. అందరూ మానవులు ఒకే విధమైన బుద్ధి, జ్ఞానం, వివేకం కలిగి ఉండరు కాబట్టి వారికి ఆత్మజ్ఞానం వైపు మళ్లించడానికి చాలా మార్గాల గురించి చెప్పారు. ముందు సగుణోపాసన, తర్వాత నిర్గుణోపాసన. భగవంతుని గురించి తెలుసుకోవడానికి, భగవంతుని తత్వం వైపు బుద్ధి మళ్లించడానికి యజ్ఞయాగాలు చేయమని చెప్పారు. యజ్ఞయాగాలు చేస్తే స్వర్గ సుఖాలు కలుగుతాయని ఆశ చూపించారు. కానీ అక్కడే ఉండిపోమ్మని చెప్పలేదు. తరువాత ఆత్మజ్ఞానం తెలుసుకోవడం గురించి కూడా చెప్పారు. ఈ మాదిరి ఒకదాని తర్వాత ఒకటి ఆచరిస్తూ చివరికి పరమాత్మలో ఐక్యం అవ్వాలి అని బోధించారు. కానీ మానవులు స్వర్గ సుఖాల కోసం మాత్రమే యజ్ఞయాగాలు చేస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం గురించి మర్చిపోతున్నారు. ఇహలోక సుఖాలు, స్వర్గ సుఖాలు అనే మోహంలో పడిపోయి బుద్ధిని చలింప చేయవద్దు. బుద్ధిని స్థిరపరుచుకొని పరమాత్మ వైపు మళ్లించాలి. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుంది అని బోధించాడు కృష్ణుడు.